అందరికీ నమస్తే। ఈ వీడియో కూడా మా బుజ్జి తోట ఛానల్లోదేనండి। చెప్పాను కదండి 4 రోజులు సెలవని, ఇవాళ రెండో రోజు। అయితే ఇవాళ మన ఇంటి వేస్ట్ని ఈ రోజు పూజ అయ్యింది కదండి, పూజ వేక వచ్చి కొన్ని ప్రసాదాలు కానీ, పువ్వులు కానీ, శనగలు కానీ, ఇలాంటి మన పేరంటానికి ఇచ్చినవి కానీ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి। అవి ఎలా ఉపయోగించుకుంటున్నానో ఈ వీడియోలో చెప్తూ, మరి మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ అయితే చేసుకుంటూ మొక్కల గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం। అయితే మాధవి ఐడియాస్ లో వచ్చేవి ఏంటంటే కొన్ని ఏదైనా ఇందులో పెట్టకూడని వీడియోలు ఉంటే, అంటే మా బుజ్జి తోట ఛానల్లో కొన్ని వీడియోలు చూడట్లేదండి, అలాంటి వీడియోలు, పర్సనల్ వీడియోలు ఇలాంటివన్నీ పెట్టడానికి బాగుంటుందని ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి। మరి ఇది కూడా చాలా బాగుంది, మీ అందరి ఆదరాభిమానం కూడా చాలా బాగుంది। అందుకే ఒక్క 4 రోజులు ఆ ఛానల్ సెలవు తీసుకుంది, అందుకని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను। మరి హార్వెస్ట్ ఏముంది, ఏమేం కోస్తున్నాను, మొక్కల గురించి కొన్ని చిట్కాలు ఏంటి తెలుసుకుందామా, వచ్చేయండి। ముందుగా చేసేది ఏంటంటే, మనం శనగలు పేరంటానికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదండి, ఎక్కువ ఇస్తే ఏదో చేసుకుంటామండి, తక్కువ ఇస్తే ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు? నేనైతే చక్కగా ఆకుకూర అయితే వేసుకుంటానండి। మరి ఎక్కువైతే మనం ఏదో చేసుకోవచ్చు, తక్కువైతే ఏం చేసుకుంటాం చెప్పండి? ఆల్రెడీ ఇది చూసారా, మరి ఎక్కువైతే నేనైతే శనగలనే మసాలా వడలు వేస్తానండి, లేదా ఉడకబెట్టుకుని తాలింపు అయితే వేస్తానండి। ఇంకా ఎక్కువైతే చక్కగా వేపుకొని కూడా తినొచ్చు। చూసారా చక్కగా మొలకలు అయితే వచ్చినాయండి, కవర్లో కట్టిన మొలనే। ఇవి మనం తాలింపు పెట్టుకుని తింటే కూడా చాలా మంచిది, మన ఇంట్లో ఉన్నాయండి ఆల్రెడీ, మనం కూడా పూజ చేసుకున్నాం కదా, ఈ పేరంటానికి ఇచ్చినవి చక్కగా మొలకలు వచ్చాయి, ఎలాగా బయట ఉంచానండి, అవి ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టాను। అవి ఇలాగే కూర వచ్చాక మనం ఏమి తయారు చేసుకుని తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదండి। అయితే మనకి ఉన్నాయి కదా అని ఇవి నేను వేస్తున్నాను, ఇవి ఆకుకూరగా వాడుకోవచ్చండి। ఇలాగా మనం పప్పులో వేసుకోవచ్చు, ఆకుకూర దేనికైనా ఉపయోగించుకోవచ్చు। అంటే మనం ఆకుకూరలు ఎలాగైతే వాడుకుంటున్నామో ఇవి కూడా అలానే వాడుకోవచ్చండి। మనం పప్పు శనగ కూర వండుకోవచ్చు। ఇలా నేను మొత్తం అన్ని వేసేస్తున్నాను, ఈ తోటకూరలో కూడా వేస్తున్నాను, ఎందుకంటే తోటకూర మనం 2 రోజులు పైకి చెప్తాం కదా, అందుకని ఇలా వేస్తున్నా। ఇలా మొలకలు వచ్చినవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అలానే ఆకుకూర కూడా మంచిదే కదా, అందుకే నేను ఇలా ఇవి మైక్రో 2 ఆకుల మీద కూడా వండుకోవచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎదిగాక పప్పులో వేసుకోవచ్చు। ఇలా వేసుకుని చక్కగా పైన కాస్త లేరుగా మట్టి వేసుకుని మనం కొంత వాటర్ అయితే ఇద్దామండి, ఇంతేనండి। ఇదేం ఫస్ట్ టైం కాదండి, చాలా సార్లు చేశాను, బాగుంది కూడా। కొంచెం మట్టి వేసేసండి, వాటర్ అయితే వేసేస్తా। మనం ఎప్పుడు కూడానండి సగ భాగం అన్నా ములుగు ఉండాలండి, పైకి ఉండకూడదు, అలా ఉంటేనే మొక్కలు బాగా వస్తాయి కనిపించటంలో। చూసారా ఇలా వాటర్ అయితే వేసేద్దామండి, ఇంకొంచెం మట్టి అయితే వేస్తాను। దీన్ని పక్కనైతే పెడదామండి, ఇది ఎండలో అయితే వద్దు, ఇలా పక్కన పెట్టేద్దాము। ఇంకా ఉన్నాయి రండి, ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో। ఏంటనుకుంటున్నారో, పరవన్నం అండి, చిన్న పొరపాటు చేశాను, పాలు వేడి చేసి పరవన్నంలో వేస్తామండి, వేడి అవుతుంది, తినటానికి బాగుంటుంది। పాలు వేడి చేశాక పాలులో ఇది వేసి 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసానండి, అంతే। ఇది నీళ్ళు తోసాను అనుకోండి, ఈ పరవన్నం కాస్త ఇరిగిపోయిందండి, దీన్ని ఇలాగే మొక్కలకు వేస్తే చాలా ఇబ్బంది, కానీ ఆ పరవన్నం ఇలా నీటిలో వేసేసుకొని, చూసారా అబ్బా ఇప్పుడు కూడా మంచి వాసన వస్తుందండి। పాలు కదండి, మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి, దాంట్లో జిడ్డేనండి, ఎన్న తేరిపోయింది। ఈ నీళ్లు మనం పాదులకి కానీ మన మొక్కలకి కానీ దేనికి వేసినా ఓకేనండి। చూసారా చెట్టు చిక్కుడు పూత అయితే ఎలా వచ్చిందో, చక్కగా దీనికి పోసేస్తున్నా, మంచిగా మొక్కలకే ఉపయోగపడతాయి ఈ నీళ్లు, ప్రతి మొక్కకే వేసుకోవచ్చండి। ఈ కాస్త పరవన్నం ఆ గిన్నె నీటిలో వేసుకున్నాను, చూసారు కదా,
ఆ నీళ్లు మన మొక్కలకి ఇవ్వటం వలన ఏ ఇబ్బంది ఉండదు. మనం డ్రాగన్ ఫ్రూట్ కూడా ప్రతి పొట్టు 10 పువ్వులు వస్తున్నాయండి. మనకే పువ్వులు అయితే అయిపోయినాయి, చక్కగా మనీ కాయలు అయితే రెడీ అయిపోతున్నాయి. అలానే ఈ సపోటా చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి మన బీరకాయలు ఇప్పుడు కోద్దాము. అలా ఈ నీళ్ళన్నిటిని కూడా అన్ని పాదులకి కూడా పోసేస్తా. అన్ని పాదులకి కూడా ఇలా పోసేసుకోవచ్చండి. అంతే, వేసేసి కూరగాయలు అయితే కోసేసుకుందాము. ఇది చూసారా నిన్నటి వీడియోలో దీన్ని ఎలా చేశాను అన్నదే వీడియో అయితే చేశానండి. నాకేమిటో తెలియదు కానీ తోటలో వచ్చి ఇలా ఉయ్యాలు ఊపేది ఏమన్నా ఉంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను ఉయ్యాలు ఊగి సరదా పడేదాన్ని, ఇప్పుడేమో వీటిని ఊపి సరదా పడుతున్నాను. మరి ఇది ఎలా చేశాను అన్నదే వీడియోలో చూద్దురు. కానీ నున్నబీరు పాదండి, ఉన్నది ఒక తీగి, కానీ చాలా లావుగా వచ్చింది. చాలా ఎక్కువ కాస్తాయండి. నున్నబీర ఒకటి, గుత్తుబీర ఒకటి మీరు వేసుకోండి. ఇంకా వీటికి పాలినేషన్ చేయవసరం లేదు, వాటికి అవే అయిపోతాయి. గుత్తుబీర కూడా పాలినేషన్ అవసరం లేదండి, మంచిగా కాయలు అయితే రెడీ అయిపోతున్నాయి. మామూలు బీర అయితే మాత్రం పాలినేషన్ అయితే చేసుకోవాలండి. మరి పాలినేషన్ చేయటం కుదరలేని వారు ఇవే రైట్ అని నేను అంటాను. నేను కూడా పాలినేషన్ చేయనండి. పాలినేషన్ చేసి అంత ఖాళీ ఉండదు. ఇలా ఏముంటవి కోసుకుని వండుకుని తినేయటమే. పుట్టి నీళ్ళలాగా అయిపోతుందండి, నువ్వురులాగా. పచ్చడికి చాలా బాగుంటుంది, పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది నేను గుత్తిబీరండి, ఇది విత్తనానికి అయితే ఉంచాను, ముదిరిపోయింది. కానీ ఈ పాదు మాత్రం చాలా నాసిగా ఉందండి. కారణం ఏంటంటే మనం పసుపు పాదుల్లో, పసుపు కుండీల్లో పెట్టిన వాళ్ళని, దీనికంటూ పెద్ద కుండీ అయితే ఇవ్వలేదండి. మరి మరోసారి అది విత్తనం అయ్యాక వేరే దాంట్లో పెడదాము. మొన్న ఒక 4 కాయలు అయితే కోసాను. ఇవి కూడా చూసారా. పాదులకి కూడా పాలినేషన్ చెయ్యాలండి. చెయ్యకపోతే మాత్రం కొన్ని అవ్వవు, ఇలా కొన్ని అవుతాయి. చూసారా, బెండకాయలు అయితే మాత్రం అండి భలే ఉన్నాయండి. పెద్ద సైజు కాయలు అయితే వచ్చాయి. పాదులు మనకు మాత్రం ఎన్నో కొన్ని ఆకులను అయితే తెంచేసుకోవాలండి, లేదంటే పందిరి నీడొచ్చేసి కాపు అయితే రాదు. కాకరకాయలు కూడా బాగానే వచ్చాయండి. చూసారా, నేతకాయలు అయితే కోసేసాను. బెండ చెట్లు మాత్రం అండి మనం ఎప్పుడూ కూడా మాత్రం నిమిషంలో ముదిరిపోతాయండి. పొద్దునే నేను రాటాకు అవ్వలేదు, రాత్రి వచ్చేసరికి బెండకాయలు అయితే ఒక 6 బెండకాయలు అండి ఈ సైజు వచ్చేసి ఉన్నాయి. ఉదయానికి ఆ కాయలు పనికిరావు, అప్పటికప్పుడు రాత్రే ఆ చేతితో తుంచేసి పట్టుకొచ్చేయటం జరిగింది. అలా ఇంకా ఇప్పుడైతే కొన్ని అయితే ఉన్నాయండి, అన్నీ లేవు, 3 కాయలు దొరికాయి. రాత్రి కోసిన కాయలు కూడా నేను చూపిస్తాకని తెచ్చాను. ఏ సైజు ఉన్నాయో చూడండి. చూసారా, ఎంత సైజు మన కుండీలో కాయటం అంటే మాటలేం కాదు. ఎంత సైజు ఉన్నాయో చూడండి. అలానే ఈ బెండకాయ ఇలా కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెడితే మనకి ముదిరిపోకుండా ఉంటాయట. ఫ్రిడ్జ్లో కూడా ఈ ముదురుతాయండి, ఇలా కట్ చేసుకుంటాం వల్ల ముదరవట. ఇక్కడ చూసారా, కొమ్మలతో వేసిన మన బంతి పువ్వులండి. మనం ఇప్పుడు వీటిని ఒక్కొక్క కొమ్మ కట్ చేసుకుని మనీ నాటుకుంటే మనీ మనకి రెడీ అవుతాయండి బంతి చెట్లు. ఈ కొమ్మ ఉంది కదండి, ఇలా కొమ్మ తుంచేసి ఇసుకలో పెట్టేసుకుంటామే. ఇప్పుడు మనకి ఇది గుబురుగా వస్తుంది, పెద్ద సైజు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఆరెంజ్ కలరేనండి, పసుపు అయితే లేదు. మరి పసుపు వస్తుందేమో చూస్తున్నాము. ఇది ఇసుకలో పెడదామండి, అంతే. ఇచ్చేసారా, మన ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. చూసారు కదండి, మన తోటలో గోంగూర,
ఇదేమో రణపాల అండి. రణపాల నేను నూపప్పు వేసి పచ్చడి చేస్తాను. చాలా బాగుంటుంది. మన ఛానల్లో కూడా వీడియో కూడా పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మరోసారి ఈ ఛానల్లో వీడియో అయితే పెడతాను, అడగండి. చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఎంతో ఆరోగ్యమైన ఇలాంటి ఆకుకూరలు అప్పుడప్పుడు అయినా తినాలండి. నేనైతే పచ్చడి అయితే సూపర్ గా చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, వీడియో చేస్తాను. అలానే గోంగూర అండి, తర్వాత మనకి పొనగంటి ఆకు, ఇది రణపాల, ఇది గోంగూర, ఇది కాకరకాయలు ఎన్ని వచ్చాయి చూసారా. ఇందులో కొన్ని కాయలు రాత్రి కోసానండి, కొన్ని కాయలు ఇప్పుడు కోసా. అలానే చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి. ఆకి వెతికి 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 కొయ్యాలి చిక్కుడుకాయలు, నా వల్ల అయితే కాదు, అందుకే తర్వాత కోద్దామని ఆపేసాను. ఇవన్నీ ఒకేసారి తినలేము కదండి. నున్నబేరు చూసారా ఎంత బాగున్నాయో. అలానే బెండకాయలు మాత్రం సూపర్ అండి. మొన్నే వండాను, ఇది మూడోసారి కొయ్యటం. ఇవి సూపర్గా ఉన్నాయి చూసారా. ఏ సైజు కాయలు వచ్చాయో, ఒక్కొక్క కాయ 3 ముక్కలు అవుతుంది. ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే మన 2 రోజులకి మన ఇన్ని కాయలు వస్తాయండి. అబ్బా, రాఖీ ఫ్లవర్స్ అయితే చాలా బాగుందండి చూసారా. ఇది ప్యాషన్ ఫ్రూట్ పువ్వులండి. ఇది ప్యాషన్ ఫ్రూట్ అని ఇచ్చారు, మరి కాదేమో అని అనిపిస్తుంది. మంచి సువాసన కూడా వస్తుందండి. ఇది చూసారా పుదీనా. అలానే తోటకూర చూడండి ఎంత సైజు కాడ వచ్చిందో. ఇది కాడ కూర వండుకోవచ్చు, ఇంత లావు ఉందో చూసారా. అయితే మన దగ్గర ఇంకా తోటకూర ఉందండి, కోద్దాము. కొంచెం నేతగా ఉంది, ప్రస్తుతానికి ఇది ముదిరిపోతుందని కోసేసాను. ఈ పువ్వులు అయితే కోసానండి. ఇవండి నేను కోసుకున్న కూరగాయలు. చూసారా తోటకూర అయితే ఎంత నేతగా ఉందో. మనకి ఇంకా చాలా తోటకూర ఉందండి, మనం ఎప్పుడు వండుతామో అప్పుడు తీసుకుందామని ఇంకా కొయ్యలేదు. చాలా నేత కూర. మరి ఈ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. కృష్ణయ్యకి అయితే ఈ పువ్వులు అయితే అలంకరిద్దామండి. మనం కూరగాయలు అయితే పట్టుకెళ్ళిపోదాం. అబ్బబ్బా, కూరగాయలండి, కూరగాయలు. ఏం కూరగాయలు కావాలి, ఇన్ని రకాల కూరగాయలు మన తోటలో పండాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లులు. అమ్మో, ఒక్కసారికైతే వెళ్ళి మనీ వద్దాం.